అనగనగా ఓ దట్టమైన అడవి. ఆ అడవిలో ఓ అందమైన సరస్సు. ఆ సరస్సులో ఎన్నో రకాల చేపలు, ఎండ్రకాయలు నివసిస్తుండేవి. ఆ సరస్సుకి దగ్గరలో ఓ దుర్బుద్ధిగల కొంగ నివసిస్తుండేది. దానికి చేపలంటే చాలా ఇష్టం. మంచి ఉపాయం ఆలోచించింది. తన ఉపాయంతో ఆ చేపలను, ఎండ్రకాయలని తినాలని అనుకుంది. ఆ మరుసటి రోజు సరస్సు ఒడ్డున తపస్సు చేయటం ప్రారంభించింది. అలా 2-3 రోజులు గడిచిన తరువాత ఆ సరస్సులోని చేపలు ఆ కొంగ దగ్గరికి వెళ్ళాయి. కొంగమామా కొంగమామా, నువ్వేమిటి గత 2 రోజులుగా ఇక్కడ తపస్సు చేస్తున్నావు? చేపలారా, ఈ తపస్సు నాకోసం చేయడం లేదు, మీకోసమే. ఈరోజు పొద్దున ఒక పండితుణ్ణి కలిశాను. అతను ఈ సరస్సు త్వరలో ఎండిపోతుందని చెప్పాడు. ఈ విషయం విన్న చేపలన్నీ భయపడ్డాయి. ఈ విషయాన్ని రాజుకు చెప్పడానికి బయలుదేరాయి. రాజా, మీకు వందనం. మనం త్వరలో చనిపోతున్నాం. మన సరస్సులో నీళ్లు ఎండిపోతున్నాయి. ఏమిటి మీరనేది? అవును, ఈ విషయాన్ని ఇందాక కొంగమామ మాతో చెప్పాడు. సరే అయితే, దీనికి పరిష్కారాన్ని కూడా ఆ కొంగమామని అడిగి తెలుసుకుందాం. అక్కడ సరస్సు ఒడ్డున ఉన్న కొంగ దగ్గరికి వెళ్ళాయి చేపలు. ఈ అడవికి చివర్లో ఓ పెద్ద సరస్సు ఉంది. కావాలంటే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళతాను అని నమ్మపలికింది. చేపలన్నీ ఆ టక్కరి కొంగ మాటలు నమ్మాయి. ఇక ఆ కొంగ ఒక్కొక్క చేపని దూరంగా అడవిలోకి తీసుకువెళ్ళి యథేచ్ఛగా తన ఆకలిని తీర్చుకోసాగింది. అలా ఆ సరస్సులోని ఎన్నో చేపలు దాని కుటిల నీతికి బలయ్యాయి. ఇక చివరిగా ఒక ఎండ్రకాయ వంతు రానే వచ్చింది. కొంగమామా కొంగమామా, మా స్నేహితులు వెళ్ళిన చోటికి నన్నూ తీసుకెళ్ళవా? నేనాకలితో చచ్చిపోతానేమో. తప్పకుండా తీసుకెళ్తాను. కొంగ మెడమీద ఎక్కి వెళ్ళసాగింది. కొద్ది దూరం వెళ్ళాక కొంగ తన దారి మార్చింది. కొంగమామా, ఆ సరస్సు ఉన్నది అడవి చివర కదా. నువ్వేమో కొండలవైపు తీసుకువెళ్తున్నావేంటి? నేన్నిన్ను తినడానికి తీసుకెళ్తున్నాను. మీ మిత్రులు కూడా నా ఆకలికి బలైపోయారు. ఎండ్రకాయ కొంగ కుటిల బుద్ధిని గ్రహించింది. తన పదునైన పళ్లతో మెడను కొరికి కొంగను చంపేసింది. కొంగ బాధతో అరుస్తూ నేల కొరిగింది. ఎండ్రకాయ సరస్సుకు వెళ్ళి జరిగిన విషయాన్ని మిగతా చేపలతో చెప్పింది.